నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ విప్లవానికి బీజం పడిందా అంటే ఎస్, నిజమే అన్నట్లుగా అనిపిస్తోంది కదా సిచ్యువేషన్స్ చూస్తుంటే. ఎందుకంటే సొంత పార్టీ నేతల్లోనే తీవ్రమైన అసంతృప్తి, పార్టీ అధినాయకత్వం పైన విమర్శలు, ఇవన్నీ చాలవన్నట్లు తిరుగుబాటుకు రెడీ అవుతున్న నాయకులు. ఇక తాజాగా కవిత లేఖ ప్రస్తుతం ఇదే తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు గడ్డు పరిస్థితులు వచ్చాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తోంది. కొన్ని రోజుల పాటు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు కేసీఆర్. ప్రతిపక్ష నేతగా బాధ్యతలను కూడా నిర్వర్తించలేదని, కనీసం పార్టీ నేతలను సైతం కలవడం లేదని పలు ఆరోపణలు కూడా వచ్చాయి. చాలా కాలం తర్వాత రీసెంట్ గా బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహించడం జరిగింది. అయితే పార్టీలో కీలక నాయకురాలు కల్వకుంట్ల కవిత హైకమాండ్ కు లేఖ రాశారు. ప్రస్తుతం బీజేపీతో బీఆర్ఎస్ కు పొత్తులున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కవిత స్వయంగా కేసీఆర్ ను ప్రశ్నిస్తూ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలోని లోపాలపై తీవ్ర విమర్శలు చేశారు కవిత. నాయకత్వ నిర్వాహకంలో ఉన్న చికాకులపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు బీఫామ్ల విషయంలో దుర్వినియోగం చేస్తున్నారని, గ్రామస్థాయి మహిళా నాయకులకు అవకాశాలు దక్కడం లేదంటూ పలు ఆరోపణలు చేశారు. నాయకత్వం అందరికీ అందుబాటులో ఉండాలన్న కవిత పార్టీ నేతలను కలిసేందుకు ఎందుకు అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదని ప్రశ్నలు సంధించారు. అలాగే బీజేపీ వలన చాలా ఇబ్బందులు పడ్డానన్న కవిత తాను జైలుకు వెళ్లిన సమయంలో బీజేపీని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. 2001 నుంచి కలిసి నడిచిన వారికి సిల్వర్ జూబ్లీ సభలో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. ఆఖరికి పార్టీలో ముఖ్య నేతలను కూడా కేసీఆర్ ఎందుకు కలవడం లేదో తెలియడం లేదని అన్నారు. అయితే కవిత తాను రాసిన లేఖలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇవన్నీ చూస్తుంటే పార్టీలో తన స్థానాన్ని కవిత ప్రశ్నించుకోవడంతో కుటుంబ వ్యవహారంలో రాజకీయ విభేదాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేఖలో పేర్కొన్న అంశాలన్నీ కవిత తిరుగుబాటు సంకేతంలా కనిపిస్తున్నాయి. బీజేపీపై కేసీఆర్ గొంతు ఎత్తకపోవడాన్ని కవిత ప్రశ్నించడంతో సొంత పార్టీ నేతలు, క్యాడరే షాక్ గురవుతున్నారు. అంతేకాదు, కవిత ప్రశ్నించలేదని, నిలదీసిందని అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం లేఖ కాదని ఒక రాజకీయ సంకేతమని చెబుతున్నారు. ఏది ఏమైనా కవిత రాసిన లేఖ బీఆర్ఎస్ లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ క్రమంలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ బీఆర్ఎస్ కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? బీఆర్ఎస్ పార్టీని వీడుతారా, లేక కవిత కొత్త పార్టీ పెడతారా, మరో పార్టీలో చేరతారా, లేక పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతారా అనేది ప్రశ్నార్థకంగా మారగా ఈ విషయం పొలిటికల్ హీట్ ను పెంచుతోంది.